బీఆర్కే భవన్లో కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ ముగిసింది. ఇవాళ నవయుగ నిర్మాణ సంస్థ ప్రతినిధులను విచారించిన కమిషన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మోర్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ సుధీర్ ఉన్నారు. సుధీర్, అందరి అఫిడవిట్లు ఒకేలా ఉన్నాయని కమిషన్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి సుధీర్? వరంగల్, మిర్యాలగూడ, తుని మీ ఆశీర్వాదంతో ఒకే రోజు 3 షోరూంలు ప్రారంభిస్తున్నాం. బహిరంగ విచారణ కొనసాగుతూనే ఉంది. అందులో భాగంగానే బ్యూరోక్రాట్స్, అదేవిధంగా నిర్మాణ సంస్థలు, అదేవిధంగా ఇంజనీర్స్, కింది స్థాయి ఉద్యోగులను ఇలా ఒక్కొక్కరిగా వారందరినీ కూడా విచారిస్తూ వచ్చింది. ఇప్పుడు నిర్మాణ సంస్థలు గతంలో అఫిడవిట్ దాఖలు చేశాయి. ఆ అఫిడవిట్కి సంబంధించి ఈరోజు నవయుగ సుందిల్ల బ్యారేజ్ను నిర్మాణం చేసిన నవయుగ కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించి 4 ప్రతినిధులను ఈరోజు కమిషన్ బహిరంగ విచారణకు ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ బహిరంగ విచారణలో 4 ఒకే రకమైన అఫిడవిట్ను దాఖలు చేశారు. కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ రమేష్ ఏ విధంగా అయితే అఫిడవిట్ దాఖలు చేశారో మిగతా ప్రతినిధులు కూడా సేమ్ అదే అఫిడవిట్ను కాపీ పేస్ట్ చేసినట్టుగా కూడా కమిషన్ గుర్తించింది. ఈ నేపథ్యంలోనూ కొంత అసహనాన్ని వ్యక్తం చేస్తూ వారి మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఎందుకు అందరూ ఒకేలాగా అఫిడవిట్ను రూపొందించారని చెప్పేసి వారిని ప్రశ్నించింది. వారి దగ్గర నుంచి ఎలాంటి సమాధానం అయితే రాలేదు. ఇకపోతే సుందిల్ల బ్యారేజ్కు సంబంధించి ఎందుకు కుంగుబాటు జరిగిందనే విషయానికి సంబంధించి వారిని కొన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు. అయితే గతంలో అఫిడవిట్ దాఖలు చేసిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలను మరొకసారి క్రాస్ చెక్ చేశారు, క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అందులో భాగంగానే సుందిల్ల బ్యారేజ్కు 2022లో భారీ వరద రావడం వల్లనే సుందిల్ల బ్యారేజ్ కుంగుబాటుకు గురైందని చెప్పేసి నిర్మాణ సంస్థ ప్రతినిధులు కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. అంటే 2022లో కురిసిన భారీ వర్షాల కారణంగానే సుందిల్ల బ్యారేజ్ కుంగుబాటుకు గురైందని చెప్పేసి ప్రస్తుతం వారు అఫిడవిట్లో వివరాలను పొందుపరిచారు. అయితే కుంగుబాటు తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నారని చెప్పేసి కమిషన్ వారిని ప్రశ్నించింది. అయితే ఆ తర్వాత ఏదైతే డిజైన్ 2016లో చేసుకున్న ఒప్పందం కావచ్చు, అప్పుడు ఇచ్చిన డిజైన్స్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం ఆమోదించి ఇచ్చిన డిజైన్లు 2016లో ఒప్పందం చేసుకున్నాం. ఆ సందర్భంగా ఇచ్చిన డిజైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిజైన్స్ ఆధారంగానే గ్రౌటింగ్ చేశాం. అంటే 2022 తర్వాత జరిగిన ఈ కుంగుబాటుకు సంబంధించి అప్పుడు గ్రౌటింగ్ చేశాం. గ్రౌటింగ్ చేసిన తర్వాత ఉత్పన్నమయ్యే సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాం. ఆ తర్వాత అధికారుల కమిటీ ఒకటి వచ్చింది. ఆ కమిటీ సూచించిన సూచనల మేరకు కూడా పూర్తి స్థాయిలో సుందిల్లలో ఇప్పుడు ఎలాంటి సమస్యలు లేకుండా పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కరించామని చెప్తూ వచ్చారు. అయితే దీనికి సంబంధించి సబ్ కాంట్రాక్ట్ కానీ అదేవిధంగా ఆపరేషన్ మెయింటెనెన్స్ సంబంధించి ఏమైనా సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారా అని చెప్పేసి కూడా ఇటు కమిషన్ వారిని ప్రశ్నించింది. దీనికి సంబంధించి వారు తాము ఎవరికి సబ్ కాంట్రాక్ట్ ఇవ్వలేదు, పూర్తి స్థాయిలో తామే పనులు కొనసాగిస్తున్నామని చెప్పేసి చెప్తూ వచ్చారు. బిల్లుల విషయానికి సంబంధించి బిల్లులు ప్రభుత్వం చెల్లించిందా అని ఒక క్వశ్చన్ కమిషన్ సంస్థ ప్రతినిధులను ప్రశ్నించగా ఇప్పటివరకు అయితే బిల్లులకు సంబంధించి ఫైనల్ బిల్లులు పూర్తిగా తమకు ప్రభుత్వం కేటాయించలేదని చెప్పేసి, ప్రభుత్వం విడుదల చేయలేదని చెప్పేసి కూడా నవయుగ ప్రతినిధులు కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. ఎందుకు మీకు ఆ బిల్లులకు కేటాయించలేదు, ఎందుకు విడుదల చేయలేదు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడగగా 2022 తర్వాత సుందిల్లాకు సంబంధించిన బ్యారేజ్ కుంగుబాటుకు అయింది. కాబట్టి ఆ కుంగుబాటు తర్వాత ప్రభుత్వం నుంచి రావాల్సిన పూర్తి స్థాయి నిధులు తమకు రాలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు అయితే అక్కడ సుందిల్ల దగ్గర ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. ప్రస్తుతానికి వర్కులు కూడా పూర్తి అయ్యాయని చెప్పేసి వారికి వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది నవయుగ సంబంధించిన ప్రతినిధులు. ప్రఫీక్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సుధీర్. రైట్, అది బీఆర్కే భవన్లో కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ అయితే ముగిసింది.